ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు శ్రీదేవి రశ్మి మాలా మహామంత్రములో ఓం హ్రీం హ్రీం నమ శివాయ శ్రీం మమ కవచ రక్ష రక్ష దేవ నమః. ఓం హ్రీం హ్రీం నమ శివాయ శ్రీం మమ కవచ రక్ష దేవ నమః. రెండోది ఐం హ్రీం శ్రీం సౌక్లీం ఐం శ్రీం కవచ దేవి నమః. కవచములు అంటే ఇవి భుజాలు, వీటికి సంబంధించిన జ్ఞానం అన్నమాట. వీటిల్లో అనేక రకములైన సంబంధించినవి చాలా చెప్పలేని విధమైనవి ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకోవడానికి మీ ప్రొటెక్షన్ కొరకు ఈ మంత్రం చేస్తే బాగుంటుంది. ప్రారంభ కర్మ బాగా బలంగా ఉన్నప్పుడు జీవుడు చేయి సర్వకర్మలు ప్రతికూలంగా ఉంటాయి. తైత్రీయ సంహిత 3:3-6 అదే చెప్తుంది. అలాంటప్పుడు ఈ విధమైనటువంటి మంత్ర సాధన చేస్తే దానివల్ల బెనిఫిట్స్ వస్తాయి. ఏమంటే మీరు చెప్పే మంత్ర సాధన చేసే బెనిఫిట్స్ ఎట్లా వస్తాయండి, దీనికి ఏదైనా ప్రామాణికం ఉందా అంటే, ఈ భూమి మీద ఏ మత ప్రవక్తలు పుట్టని కాలంలో మంత్రం నేను చెప్తున్నా మీకు శ్రీ విద్య ప్రామాణికంగా. అప్పుడు ఎవరు ఏ మతాలు లేవు భూమి మీద, ఒకటే మతం. ఆ మతం పేరేంటి? ఉపనిషత్తులు లేకపోతే శృతులు. వేదాలు ఎవడు చెప్పలేడు. వేదాలు త్రిమూర్తులు కూడా వేదాల జ్ఞానం చెప్పలేరు. ఆ వేదాలలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకున్న ఋషుల పేర్లే త్రిమూర్తులు, దేవతలు, మానవులు, రాక్షసులు, ఇలా పరిపరి విధాలుగా ఉంటారన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక అతి మానుషమైనటువంటివి దర్శించిన వాళ్ళు. అంతేగాని ఈ ప్రవక్తల గురించి, మతాల గురించి చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి ఇంకొంచెం వివరించడం జరుగుతుంది. కొంతమంది ఏమంటే ఫలానా సాంప్రదాయంలో మంత్రం చేయొచ్చా, మంత్రం చేసే ముందు పిలక ఉండాలా, లేకపోతే పంచి కట్టుకోవాలా, కొంతమంది నగ్నంగా కౌలాచారంలో చెబుతున్నట్టు, ఇవన్నీ కూడా ఏంటంటే వాడి ఫీలింగ్స్. ఇవన్నీ ఉపనిషత్తులు చెప్పవు. నీ ఆర్థిక మానసిక శరీర స్థితిగతులను బట్టి వేషం వేసుకో. వీళ్ళంత వరకు నడుముకు లూజుగా ఉండే చేసుకోవాలి. ఎందుకంటే మంత్రాలు పైకి కింద తిరిగినప్పుడు టైట్గా ఉంటే అజీర్తి చేస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు ఎవడో చెప్పిన ఫీలింగ్స్ నమ్మద్దు, నేను చెప్పినా నమ్మద్దు. మీరు అవి మీ నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకుని ఆచరించండి. ఏ ఆచారమైనా సరే మీకు అనుమానం వస్తే గూగుల్లో పెట్టండి. నేను ఇట్లాగే చెప్తూ ఉంటాను. విడిగా చెప్పడం అవన్నీ కుదరవు.